ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పూర్వము శివపురం అనే గ్రామంలో కృష్ణానంద స్వామి అనే గురువు ఉండేవారు. వారికి 15 మంది శిష్యులు ఉండేవారు. ఒకరోజు స్వామీజీ తన శిష్యులకు సాధన గురించి చెప్పాలని, సాధన అంటే ఏమిటి, ఎలా చేయాలి అని శిష్యులను ప్రశ్నించారు. ఒక శిష్యుడు, స్వామి సాధన అంటే కృష్ణుడు, రాముడు, వినాయకుడి విగ్రహాలకు మంచి వస్త్రాలు, పూలు, గంధము, కుంకుమలతో అలంకరించి నెయ్యితో చేసిన నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి ప్రసాదం స్వీకరించాలి, ఇదే సాధన అన్నాడు. రెండవ శిష్యుడు, అంతేకాదు స్వామి, జపమాల తీసుకొని 1000 సార్లు రామకృష్ణ అని జపం చేయాలి అన్నాడు. మూడవ శిష్యుడు, కాదు స్వామి, 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు దర్శించుకోవటం, ఇంకా సమయం ధనం ఉంటే మన దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలు అన్నీ దర్శించుకొని భక్తితో భగవంతుణ్ణి వేడుకుంటే మన సాధన పూర్తి అవుతుంది అన్నాడు. తర్వాత 4వ శిష్యుడు, స్వామి, మనకేవైతే ఉన్నాయో ఆ సంపాదలంతా దానం చెయ్యాలి, ఏది మన దగ్గర ఉంచుకోకూడదు అన్నాడు. 5వ శిష్యుడు, ఇవేమీ చేయకపోయినా ప్రజలందరికీ బాగా సేవ చేయాలి, ప్రపంచంలోని వారందరూ మన గురించి గొప్పగా చెప్పుకోవాలి, ఇదే సాధన అన్నాడు. 6వ శిష్యుడు, సాధన అంటే జ్ఞానం కావాలి, అంటే భగవద్గీత, రామాయణము, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇలా 100ల కొద్ది గ్రంథాలను పఠించాలి, ఇదే సాధన అన్నాడు. 7వ శిష్యుడు, ఆహా, కానే కాదు స్వామి, గురువు పాదాలని రోజు నమస్కరించుకోవాలి, గురువు పాదాలని అస్సలు వదలకూడదు, ఇదే సాధన అన్నారు. ఇవన్నీ విని గురువు మౌనంగా కొంచెం సేపు ఉండి తర్వాత తన బోధన ప్రారంభించారు. నాయనా, విగ్రహారాధన తప్పు కాదు, మంచిది. శివ, రామ, కృష్ణ విగ్రహాలను పూజించటంతో పాటు వాళ్ళు ఎలా జీవించారు, వాళ్ళ యొక్క సుగుణాలు, ధర్మము, ప్రేమ, క్షమ, ధైర్యము, ఓర్పు, కరుణ, వీటితో చేసిన సత్కర్మల వల్ల చరిత్రలో నిలిచి దేవుళ్ళుగా పూజింపబడుతున్నారు. అదే కాలంలో జీవించిన ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, రావణాసురుడు ఎందుకు పూజించటం లేదు వాళ్ళని? వాళ్ళ జీవన విధానంలో ధర్మం లేదు కాబట్టి. అలాగే మనం పూజిస్తున్న దేవుళ్లకు నమస్కారాలు పెట్టి సాధన అయిపోయింది అనుకోకుండా వాళ్ళలాగా మనం జీవించటానికి ప్రయత్నం చేయాలి. అలా ఒక్కో సుగుణాన్ని వాళ్ళ దగ్గర నుంచి గ్రహించి ఆచరించాలి మన రోజువారీ కర్మలలో. ఇదే విగ్రహారాధనలోని పరమ రహస్యం. తర్వాత 100 నామాలు, 1000 నామాలతో స్తుతిస్తున్నాం కదా భగవంతుణ్ణి. ప్రతి నామంలో ఎంతో అర్థం, పరమార్థం ఉంటుంది. ఆ అర్థాలు తెలుసుకొని వాటిని మనం ఆచరణలో పెడుతూ మన జీవితాన్ని అర్థవంతంగా మలుచుకోవాలి. సాధన అంటే దానం అని ఒక శిష్యుడు చెప్పాడు కదా. మన దగ్గర ఉన్నదంతా, భౌతిక సంపద అంతా దానం చెయ్యటం కాదు, మనం శరీరంతో ఉన్నాం కాబట్టి మనకు కావలసినంత కొంతవరకు ఉంచుకొని మిగతాది దానం చేయొచ్చు. నా అనేది అక్కడ తగ్గుతూ వస్తుంది. అలాగే నా అనేదే కాకుండా నేను అంటే శరీర భావనను కూడా విడవగలిగినప్పుడే సాధనలో పూర్ణత్వం వస్తుంది. ఇంకొక ముఖ్య విషయం, సేవ ద్వారా సాధన పూర్ణత్వం వస్తుంది అన్నాడు. ఆ సేవను ప్రజలందరూ గుర్తించాలి అన్నాడు. నాయనా, సేవ ఎవరికి చేస్తున్నావు, ఎవరు గొప్పగా గుర్తించాలి? అందరిలో ఉన్న పరమాత్మను దర్శిస్తూ ప్రేమతో సేవ చేయాలి. ఆ సేవను పరమాత్మ గుర్తిస్తాడు. ప్రపంచంలోని గుర్తింపును ఆశిస్తే సేవ వల్ల పుణ్యఫలాలు నీకు వస్తాయి, అవి అనుభవిస్తే కాలంతో పాటు నశిస్తాయి. పరమాత్మ నీ సేవను గుర్తిస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, అవి బంధ విముక్తికి, మోక్షానికి ఉపయోగపడతాయి. సాధనలో పూర్ణత్వం సిద్ధిస్తుంది. అలాగే ఇంకో శిష్యుడు చెప్పిన విధంగా సాధన అంటే గురువు పాదాలను నమస్కరించటం, గురువు పాదాలను పట్టుకోవటం కాదు. గురువాక్కు ద్వారా వస్తున్న పదాలను పట్టుకొని వాటిని తూచా తప్పకుండా ఆచరించాలి. ఇంకొక శిష్యుడు చెప్పిన విధంగా 100ల కొద్ది సద్గ్రంథాలను పఠించినా రోజు ఈ ఇంద్రియాల ద్వారా ప్రపంచంలోని మానవులను చూస్తూ
వారి మాటలు వింటూ వారి లోపాలని వాళ్ళ యొక్క కర్మ లోపాలని ఎత్తి చూపుతూ విమర్శిస్తూ ఉన్నామే కానీ మన కర్మ లోపాలని, మనలోని లోపాలని, దోషాలని అంతర్ముఖమై చూసుకుంటున్నామా, సరిదిద్దుకుంటున్నామా? లేదు. భక్తి యోగము, కర్మయోగము, ధ్యానయోగం ద్వారా మనము మన మనసును అంతర్ముఖం చేసి మనలోని దుర్గుణాలను కూకటి వేళ్లతో సహా పెకలించి వేసి సుగుణాలను పెంపొందించుకోవాలి. సత్వరజస్తమో గుణాలను దాటి గుణాతీత స్థితికి వెళ్ళాలి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి దాటి తురీయావస్థకు వెళ్ళాలి. నిశ్చలుడు, నిర్గుణుడు, నిరాకారుడైన సచ్చిదానంద స్థితిని అప్పుడు పొందగలుగుతాం. అదే పరబ్రహ్మస్థితి అని, అదే సాధన అని గురువుగారు బోధించారు తన శిష్యులకు.